వందనాలండి. ఈరోజు జనవరి 31. అప్పుడే జనవరి అయిపోయిందండి. ఈరోజు నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడిగా యోసేపును చూద్దాం. ఆదికాండం 39:3-4లో యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. 39వ అధ్యాయం మీరు చదివితే ఇవన్నీ కూడా బాగా అర్థమవుతుంది. ఆదికాండం. దేవుని యందు భయభక్తులు కల యోసేపు తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవునితో ఉన్న సంబంధం కోల్పోలేదు. ఎప్పుడు విశ్వాస్యతను కాపాడుకున్నాడు. ఈరోజు ధ్యానంలో అతని గృహ నిర్వాహకత్వంలో ఏ విధంగా నమ్మకత్వం చూపాడో చూద్దాం. తనను దేవుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంచినా అతడు నమ్మకత్వం చూపించాడు. ఏ బాధ్యత అప్పగించినా మంచి గృహ నిర్వాహకునిగా ఉన్నాడు. దేవుని సన్నిధి తనతో ఉంది అన్న ఆలోచన ఎల్లవెల్ల కలిగి ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో బానిసగా చేరాడు గాని దేవుడు అతనికి తోడై ఉన్నాడని గుర్తించిన పోతీఫరు తన ఇంటికి విచారణకర్తగా నియమించాడు. యోసేపు యవ్వన దశలో ఉన్నా కూడా తన భావోద్వేగాలపై తనకు అదుపు ఉండేది. హీ వాజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్ ఎవ్రీ ఎమోషన్. పోతీఫర్ భార్య అతని మీద కన్ను వేసి తనతో శయనించమని అడిగినప్పుడు అతను ఒప్పుకోకపోయినా పదే ఆమె శోధిస్తూనే ఉంది. 39:7-10లో యోసేపు ఆ పరిస్థితిని ఎదుర్కొన్న విధానము అద్భుతంగా ఉంది, ఆశ్చర్యమేస్తుంది. మంచి గృహ నిర్వాహకునిగా ఆమెతో అంటున్నాడు, నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించను కదా, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. యోసేపు ఈ సందర్భంలో నిన్ను బాధించిన వాడనవుతాననో, లేక పోతీఫర్కు విరోధంగా పాపం చేసిన వాడనవుతాననో, లేక నాకు విరోధంగా నేను పాపం చేసిన వాడనవుతాను అని కానీ అనలేదు. దేవుని గురించి మాత్రమే అతను ఆలోచించాడు. అక్కడ దేవుడు అక్కడ ఉండింటే ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవాడు అనే ఆ మాటలు తన మనసులో ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి నుండి పారిపోయాడు. ఇది మనందరికీ మంచి పాఠం. పోతీఫర్ భార్య అతనిపై కక్ష పెంచుకొని తన యోసేపు బలవంతం చేశాడని భర్తకు చెప్పింది. పోతీఫరు భార్య మాటలు విని మనసులో నమ్మకపోయినా తన మర్యాద కాపాడుకొనుటకు గాను యోసేపును బంధించి చెరసాల్లో వేయించాడు. దేవుని యందు భయభక్తులు కల యోసేపు ఆ విధమైన తప్పు చేసి ఉండడని పోతీఫరుకు తెలిసినా ఇంకో మార్గం లేకపోయింది. ఆనాటి చెరసాలలు బహుభయంకరంగా ఉండేవి. బానిసగా ఖైదీగా ఉన్న యోసేపు తనకు నిరీక్షణ లేదని అనుకుని నిరాశ చెంది ఉండొచ్చు, కానీ అతడు దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉన్నాడు. తన చిన్నతనంలో కన్న కలలు దేవుడు తప్పక తగిన సమయంలో నెరవేరుస్తాడనే నిరీక్షణ కలిగి ఉండి ఎదురు చూశాడు. అతని విశ్వాసము నమ్మకత్వమును బట్టి దేవుడు అతన్ని అద్భుతంగా ఆశీర్వదించాడు. మనం కూడా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాథ తండ్రి, యోసేపు చిన్న వయసులోనే ఎంత మంచి గృహ నిర్వాహకత్వం వహించాడు తండ్రి. ఆ విధంగా తండ్రి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు నమ్మకస్తులుగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.